ఆషాఢంలో గోరింటాకు అసలు ఎందుకు పెట్టుకుంటారో ఎవరికైనా తెలుసా? దీని గురించి ఒక కథ కూడా ఉందండి పురాణాలలో. కథ ఏంటంటే, పార్వతీదేవి చిన్నపిల్లగా ఉన్నప్పుడు చెలికెత్తలతో ఆడుకుంటూ ఉంటే ఆమె రజస్వల అవుతుందండి. అప్పుడు ఒక రక్తపు చుక్క భూమిపై పడి అది గోరింటాకు చెట్టుగా మొలుస్తుందన్నమాట. అది మొలిచిన వెంటనే క్రమక్రమంగా పెద్ద చెట్టులాగా వృక్షంలాగా అయిపోతుంది. పక్కనున్న చెలికత్తెలు ఆశ్చర్యపోయి పర్వతరాజు అయిన హిమవంతుడి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందని మొత్తం చెప్పగా, పార్వతీదేవి తల్లిదండ్రులు కంగారు పడుతూ పార్వతీదేవి దగ్గరికి వస్తారనమాట. గోరింటాకు చెట్టు ఏమని అడుగుతుందంటే, నన్ను మొలిపించారు కాబట్టి నా జన్మకు సార్థకత ఏమిటి అని అడుగుతుందన్నమాట. పార్వతీదేవి చిన్నపిల్ల కదా, ఆ చెట్టును చూసి ఆశ్చర్యపోయి ఆకుని కోస్తుందన్నమాట. చెయ్యి ఎర్రగా కందిపోతుందన్నమాట. పర్వతరాజు అది చూసి బాధపడుతుంటే పార్వతీదేవి ఏమీ కాలేదు నా చేతికి, పైగా ఇది నాకు అలంకారంగా ఉందని చెప్పి సంతోషపడుతుందన్నమాట. అప్పుడు పర్వతరాజు గోరింటాకు చెట్టుని స్త్రీల సౌభాగ్య వస్తువుల్లో ఒకదానిగా దీన్ని వాడతారా అని చెప్పేసి దీవిస్తారనమాట. గౌరీదేవికి ఇష్టమైన వృక్షం కాబట్టి దీన్ని గోరింటాకు అంటారు. అంతేకాకుండా స్త్రీలు కాళ్ళకి చేతులకి పెట్టుకున్నప్పుడు అందమైన ఎరుపు రంగుతో పండడం వలన అలంకార వస్తువుగా నిన్ను ఉపయోగించుకుంటారు. అదే నీ జన్మకు సార్థకం అని పార్వతీదేవి వరమిస్తుందన్నమాట గోరింటాకు చెట్టుకి. ఈలోపు నుదుటిని పెట్టుకునే కుంకుమకి ఒక సందేహం కలుగుతుంది. అదేంటంటే, ఈ గోరింటాకు కాళ్ళు చేతులకు పెట్టుకుంటే చక్కని ఎరుపు రంగు వస్తుంది కదా, ఇప్పటి నుంచి స్త్రీలందరూ నుదుటన ఈ గోరింటాకే పెట్టుకుంటారేమో అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు పార్వతీదేవి కుంకుమని బాధపడొద్దని చెప్పి, స్త్రీలు ఇది కాళ్ళకి చేతులకి పెట్టుకున్నప్పుడు మాత్రమే పండుతుంది, నుదుటని పెట్టుకుంటే పండదు అని చెప్పేసి వరమిస్తుందన్నమాట కుంకుమకి. కావాలంటే చూడండి, నుదుటని పెట్టుకుంటే గోరింటాకు అస్సలు పండదు. దానికి కారణం పార్వతీదేవి కుంకుమకి ఇచ్చిన వరం అనమాట. ఇది గోరింటాకున్న కథ అనమాట. ఇకపోతే ఆషాఢ మాసం వచ్చేసరికి వర్షాలు పడుతూ ఉంటాయి కదండి. ఇంట్లో ఆడవాళ్ళు పని చేసుకున్నప్పుడు నీళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే పొలానికి వెళ్ళి పని చేసినప్పుడు కూడా వాటర్లో ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరానికి వేడి చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అని చెప్పేసి ఈ సీజన్లో ఈ గోరింటాకు అయితే పెట్టుకుంటే మంచిదని ఇదొక ఆచారంలా పెట్టారనమాట.